హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంగళూరులో ఒక రియాల్టర్ మళ్ళీ సినిమా ప్రొడ్యూసర్ కూడా అతను గన్తో షూట్ చేసుకొని అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాజెక్ట్స్ చేపట్టాడు. మళ్ళీ మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ తో సినిమాలు తీశారు. అటువంటిది అతను గన్తో చేసుకోవడం, పైగా ఐటీ రైడ్స్ జరుగుతున్న టైంలో. సో ఇది ఇప్పుడు చర్చలకు దారితీస్తుంది. అసలు ఏం జరిగింది, ఎవరు అతను, మరి అసలు చేసుకోవడానికి కారణం ఏంటి? మనకి కర్ణాటకలో ఒక పాపులర్ ఏంటంటే కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ. ఆయన 2019లో అప్పుడు అది దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత అంత పెద్ద సంఘటన నిన్న జరిగింది బెంగళూరులో. ఇది కూడా ఈయన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన రియల్టరు, అనేక ప్రాజెక్టులు చేశాడు. దాదాపు 200 ప్రాజెక్టులు ఆయన ఇప్పటి వరకు అమెరికాలో, దుబాయ్లో, ఇండియాలో ఉండే అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళ కంపెనీ కాన్ఫిడెంట్ గ్రూప్ అంటారు దాన్ని, కాన్ఫిడెంట్ గ్రూప్ చేసింది. ఈ గ్రూపు ఫౌండరు, చైర్మన్ నిన్న మధ్యాహ్నం 3:30 టైంలో ఐటీ రైట్స్, వాళ్ళ ఆఫీస్లో ఐటీ రైట్స్ జరుగుతున్న టైంలో ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్ను తీసుకొని తలకు గురిపెట్టి కాల్చుకొని చనిపోయాడు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఇలా చేశాడు ఆయన, కారణాలు ఏంటి, ఐటీ వాళ్ళ ప్రెజరే కారణమా, లేకపోతే బిజినెస్లో లాస్ వచ్చిందా, ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయాల గురించి మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం చెప్పుకుందాం. ఈయన పేరు సిజే రాయ్ అంటారు. సిజే రాయ్ అంటే అర్థం రాయ్ చిరియన్ కందన్ జోసెఫ్. ఈయన పూర్తి పేరు. ఈయనది కేరళ, పుట్టింది కేరళ, బట్ చిన్నప్పటి నుంచి బెంగళూరులోనే పెరిగాడు ఈయన, కర్ణాటకలో. ఈయన ఎంబీఏ చదివాడు. ఆ తర్వాత డాక్టరేట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి జూరిచ్ యూనివర్సిటీలో చేశాడు, స్విట్జర్లాండ్లో. ఎస్బిఎస్ బిజినెస్ స్కూల్ అని అక్కడ చదివాడు. దాని తర్వాత ఈయన హ్యూలెట్ ప్యాకర్డ్ అనే ఒక కంపెనీలో మామూలు ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి పనిచేశాడు కొంతకాలం. దాని తర్వాత బెంగళూరులో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దామని చెప్పి అక్కడ సర్జాపూర్ అనే ఒక ఏరియా ఉంది. అప్పటికి పెద్ద డెవలప్మెంట్ లేదు. ఆ ఏరియాలో ఆయన 5-6 లక్షలకి ఎకరా అప్పుడు. సో ఆయన విపరీతంగా ల్యాండ్ కొనేశాడు. ఆ తర్వాత అది డెవలప్ అయ్యి ఇప్పుడు ఐటీ కారిడార్గా మారిపోయింది ఆ సర్జాపూర్ ఏరియా. అలాగా 2005 నుంచి ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ నుంచి ఆయన కాన్ఫిడెంట్ గ్రూప్ అనే సంస్థను స్థాపించి ముందు నుంచి కూడా ఒక పాలసీ పెట్టుకున్నాడు. అదేంటంటే జీరో డెట్ పాలసీ. కంపెనీకి అప్పు అనేది ఉండదు. అంటే బ్యాంకులను ముంచేసి ఇవన్నీ చేస్తున్నాయి పెద్ద కంపెనీలు, అవేవి చేయకుండా ఈయన కంపెనీల జీరో అప్పు లేకుండా వ్యాపారం చేయాలి అనేది. అట్లాగే కన్జ్యూమర్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా 4 వైపులా వెంటిలేషను చూసుకోవడం, తర్వాత కంప్లీట్గా కాంక్రీట్ రోడ్స్, అప్రోచ్ రోడ్స్, కాంక్రీట్ రోడ్స్ వేయడం, ఇలాంటివి కొన్ని స్పెషలైజ్డ్ ఫీచర్స్ని ఈయన కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆయన మొత్తం అమెరికాలో, యుఏఈలో అంటే దుబాయ్ ఆ ప్రాంతాల్లో, తర్వాత బెంగళూరు, హైదరాబాదు, కేరళ, ఢిల్లీ, ఇలాగా కలకట్టా, ఇలాగా అనేక చోట్ల ఈయన 200 ప్రాజెక్టులు ఇప్పటి వరకు చేశాడు. 4,30,00,000 స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు ఆయన నిర్మించాడు. దీంతో పాటు ఆయన వేరే రంగాల్లో కూడా, అంటే రియల్ ఎస్టేటే కాకుండా సినిమాలు, తర్వాత ట్రేడింగు, బిగ్ బాస్ కేరళ బిగ్ బాస్కి, మలయాళం బిగ్ బాస్కి, కన్నడ బిగ్ బాస్కి కూడా ఈయనే మెయిన్ స్పాన్సర్. కేరళలో మోహన్ లాల్తో పాటు అనేక సినిమాల్ని ఆయన నిర్మించాడు. సో ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ట్రేడింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇలాగ అనేక వాటిల్లో ఆయన ఎంటర్ అయ్యి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడని చెప్పచ్చు, వ్యాపార సామ్రాజ్యాన్ని. అలాంటి వ్యక్తి నిన్న సడన్గా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణాలు ఏంటని ఇప్పుడు అక్కడ పోలీసు ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అక్కడ బెంగళూరు సిపి సీమంత్ కుమార్ ఆయన దీని మీద ఎంక్వైరీ మేము చేస్తున్నాము, దీని కారణాలు అయితే ఇంకా చెప్తా ఉన్నాడు. నిన్న ఏం జరిగింది అసలు అనేది చూస్తే, నిన్న యాక్చువల్గా ఇది డిసెంబర్ నుంచి వీళ్ళ సంస్థల మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ లేటెస్ట్గా 28వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి. నిన్న వీళ్ళది అక్కడ రిచ్మండ్ సర్కిల్ అని ఉంటుంది బెంగళూరులో, దాంట్లో లాంగ్ఫోర్డ్ రోడ్ అంటారు. లాంగ్ఫోర్డ్ రోడ్లో వీళ్ళది పెద్ద బంగ్లా కమ్ ఆఫీస్ ఉందన్నమాట. ఆ ఆఫీస్లో
ఈయన ఒక ఫ్లోర్లో కూర్చుంటే పై ఫ్లోర్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు. ఈయన అక్కడికి రానిలేదన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ యాక్ట్ కింద 132(3) అనేది సెర్చ్ అండ్ సీజర్ అని ఉంటుంది. ఆ సెక్షన్ సెర్చ్ అండ్ సీజర్లో ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఓనర్స్ని ఎవరిని అక్కడికి అలో చేయరు. ఎందుకంటే వాళ్ళ సమక్షం వాళ్ళు ఏమన్నా అబ్జెక్ట్ చేస్తారా అది అని చెప్పి వాళ్ళు లేకుండా ఉండేటప్పుడే డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ కానీ, జ్యువెలరీ కానీ, క్యాష్ కానీ ఇవేమన్నా ఉంటే వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందుకని ఈయన ఒక ఫ్లోర్లో ఒక ఆఫీస్లో పెట్టేసుకున్నారు. పైన వీళ్ళు చేస్తున్నారు. సడన్గా వాళ్ళకి వార్త వచ్చింది ఆయన గన్తో కాల్చుకున్నారని. ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ఆయన్ని దగ్గరగా ఉన్న నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆల్రెడీ బ్రాడ్ డెడ్, అంటే ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని మీరు తీసుకొచ్చారని డాక్టర్లు పరిశీలించి చెప్పేస్తారు. అంటే ఆయన క్లోజ్ రేంజ్లో తీసుకొని పాయింట్ బ్లాంక్ అంటారు, పాయింట్ బ్లాంక్లో పెట్టుకొని కాల్చుకున్నాడు కాబట్టి ఆయన స్పాట్ డెడ్ అని చెప్పచ్చు. సో ఎందుకు చేశాడనేది ఇప్పుడు ఐటీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇమ్మీడియట్గా అయితే ఆపేశారు వాళ్ళు, కానీ మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు రైడింగ్కి వచ్చారని కూడా అంటున్నారు. ఈ ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ ఈ సిజే రాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదరు బాబు ఆయన పేరు, ఆయనకు కూడా సిజే బాబు, ఆయనకు కూడా ఒక పెద్ద కంపెనీ ఉంది, వైట్ గోల్డ్ అనే ఒక కంపెనీ ఉంది. వైట్ గోల్డ్ అంటే గోల్డ్ని కొంటారు. ఇప్పుడు మనకి మండపురం ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, మలయాళం బ్యాచ్, ఈయన కూడా అట్లాంటిది వైట్ గోల్డ్ అని ఒక కంపెనీ ఈయన నడుపుతున్నాడు. సో ఆయన ఏం ఆరోపించాడంటే ఇది క్లియర్గా ఐటీ వాళ్ళ ప్రెజర్ వల్లే, బిజినెస్లో లాసులు లేవు, బిజినెస్లో టెన్షన్ లేవు, మాదంతా కూల్గా నడుస్తుంది, ఆయనకి ఏ రకమైన వ్యాపార టెన్షన్ లేవు. ఐటీలో ఇది కేరళ టీం అనమాట. ఈ ఐటీ టీం కూడా కేరళ నుంచి వచ్చిన టీము. కేరళ ఐటీ అడిషనల్ కమిషనర్ కృష్ణప్రసాద్ మా అన్నని విపరీతంగా ప్రెజర్కి గురి చేశాడు. దానివల్ల అంటే కంపెనీనే మూసేస్తాము, ఈడీ కూడా ఎంటర్ అవ్వబోతుంది, దీంట్లో మనీ లాండరింగ్ ఉంది, తర్వాత అనేక అవకతవకలు ఉన్నాయి, బినామీలు ఉన్నారు, తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగింది, అండర్ వాల్యూ చూపించారు, ఇవన్నీ చెప్పి మా బ్రదర్ని ప్రెజర్ చేశారు. మార్నింగ్ కూడా 11 o'clock మా బ్రదర్ నాతో మాట్లాడాడు, రేపు కలుద్దామని కూడా చెప్పాడు. సో ఆయన కూల్గా ఉండే వ్యక్తి, లేకపోతే ఇంత సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో ఆయన నిర్మించాడు. అలాంటి వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం ఐటీనే అనేది వాళ్ళ బ్రదర్ ఆరోపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఐటీ అధికారులను కూడా పోలీసులు విచారిస్తున్నారు, మీరేమన్నా ప్రెజర్ చేశారని. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉండే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా రియల్ ఎస్టేట్లో ఉండే పెద్ద వాళ్ళందరూ కూడా ఒక్కసారి గొలుకుపడ్డారు. ఎందుకంటే ఈ 2016 డిమానిటైజేషన్ తర్వాత బెంగళూరు రియల్ ఎస్టేట్ కూడా చాలా దెబ్బతినింది. సో మామూలుగా రియల్ ఎస్టేట్ అంటేనే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది. వైట్లో కొనేవాడు మొత్తం వైట్లో కొనడం, మినిమం 60-70% బ్లాక్లోనే కొనడానికే ఇష్టపడతారు కొనేవాళ్ళు కూడా. అట్లాగే మిగతా మెటీరియల్ పర్చేజింగ్ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్లో క్యాష్ ట్రాన్సాక్షన్సే నడుస్తుంటుంది. ఎప్పుడైతే ఈ డిమానిటైజేషన్ తర్వాత బాగా అదొకటి, జిఎస్టీ ఒకటి, ఈ రెండు రియల్ ఎస్టేట్ మార్కెట్ని బాగా దెబ్బతీసాయి అనేది బెంగళూరులో ఉండే చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చెబుతుంటారు. సో అలాగా వాటినన్నిటిని కూడా ఈయన తట్టుకొని విస్తరించి వెళ్ళాడు. కానీ ఐటీ వాళ్ళు తర్వాత ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వబోతున్నారని చెప్పడం, ఐటీ వాళ్ళు ప్రెజర్ చేయడం, ఆల్రెడీ చాలా డాక్యుమెంట్స్ 2 ఇన్నోవాలకి సరిపోయే డాక్యుమెంట్స్ని వాళ్ళు తీసుకెళ్లారు. సో ఇదంతా కూడా ఆయన మీద ప్రెజర్ పడింది. తాను నిర్మించిన సామ్రాజ్యం తన కళ్ళ ముందే కూలిపోతుందేమో అన్న ఒక భయాందోళన ఆయనకు వచ్చాయి. ఇది క్లియర్గా ఐటీ ఈ మధ్యకాలంలో ఐటీ అనేక వాళ్ళ మీద చాలా హార్ష్గా, ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది రెరా కానీ, జిఎస్టీ కానీ ఇవి కూడా బాగా ప్రెజర్లోకి తీసుకెళ్తున్నది రియల్ ఎస్టేట్ రంగాన్ని అన్న విమర్శలు ఇప్పుడు ఈయన ఆత్మహత్యతో బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఐటీ వాళ్ళ రోల్ ఎంత ఉంది, కృష్ణప్రసాద్ రోల్ ఎంత ఉంది అనేది, ఈ ఆరోపణలో నిజం ఎంత ఉంది అనేది పోలీసులు నిరూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది బిజినెస్ మొత్తం అన్ని రకాల బిజినెస్ల మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.